ఒకప్పుడు విశాల్ మార్ట్, డీమార్ట్, మోర్స్ లేనప్పుడు మనం మార్వాడి షాప్‌లో మనకి ఏ ఐటెమ్ కావాలో ఆ ఐటెమ్స్ రాసి తెచ్చుకునేవాళ్ళం. మనకు బిల్లు తక్కువగా అయ్యేది కదా! ఇప్పుడైతే మనం కావాల్సింది తెచ్చుకుందామని పోయినా ఇంక అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కువ బిల్ అవుతుంది. ఎలా అంటే చూపిస్తాను చూడండి. మా ఇంట్లో అయితే అన్ని పప్పులు ఉన్నాయి. మామూలుగా చక్కెర, కొంచెం ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అవే అయిపోయాయి. అవి తెచ్చుకుందాం రా అని మా హస్బెండ్ అంటే, నేను రాను నువ్వు పోయి తెచ్చుకో అని అన్నారు. అంటే లేదు రా అని నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నాకు కావాల్సినవి తీసుకొని మా హస్బెండ్ బిల్ ఇస్తుండు. నేను ఇప్పుడే వస్తానన్నాను. అంటే వద్దు నువ్వు వెళ్ళకు అని అన్నాడు. ఎందుకో చెప్తాను చూడండి. వి దివాన్ మీదకి ఒక 2 బెడ్‌షీట్లు, బెడ్ పైనకి ఒక 2 బెడ్‌షీట్స్ తీసుకున్నాను. ఒక పప్పు కుక్కర్ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ నన్ను బిల్ ఏసే దగ్గరికి తీసుకొని వెళ్తే, నేను చెప్పానా నువ్వు ఆగవని అని చెప్పాడు. అంటే ఏం కాదు ఉండని అని బిల్ ఏయించాను. ఏయించిన తర్వాత తీసుకొనొచ్చాను. ఇందుకే అంటాను చూడండి, మనకు కావాల్సింది తీసుకున్నా మనం ఆగలేము ఆడవాళ్ళము. ఒక పప్పు కుక్కర్ తీసుకున్నాను. పప్పు కుక్కర్ కూడా ఇంటికి రాగానే నైటే పప్పు పెట్టేశాను. మళ్ళీ కడిగిన తర్వాత వీడియో చూస్తున్నానండి. ఇంకా బెడ్‌షీట్లు కూడా ఒక దివాన్ పైన ఒకటి, బెడ్ పైన ఒకటి వేసేసాను. నాకు చేతులు అస్సలు ఊరుకోవు ఏదైనా కొత్త వస్తువు ఉంటే. మీకెలా ఉంటుందో నాకు కామెంట్‌లో చెప్పండి.